Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మీరు ఎంతగానో దేవుని దగ్గరికి వస్తున్నారని, ఆ వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మీరు మీ హృదయాన్ని సరి చేసుకుంటున్నారని. మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు మన హృదయాన్ని సరి చేసుకుని, మన ప్రవక్తను మార్చుకుని మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టడం ద్వారా, సిద్ధపడి నూతన సంవత్సరం ఎదుర్కోవడం ద్వారా ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన పొందుకుంటామని. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో మేలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన మనల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన మనల్ని లేవనెత్తాలనుకుంటున్నారు కాబట్టి మనం సిద్ధపడి ఉండడం ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. దేవుడు మన యందు ఆనందిస్తే ఆయన ఆ దేశంలో మనల్ని చేర్చి అది మనకిస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని. హల్లెలూయా. ఈ వాగ్దానం మనం చూసుకుంటే దేవుడు మన యందు ఆనందిస్తే ఆ సంవత్సరంలో మనల్ని చేరుస్తాడు అని. హల్లెలూయా. చాలామందికి ఉండే భయం, ఆందోళన ఏంటంటే అసలు నూతన సంవత్సరంలో అడుగు పెడతాము, అసలు నూతన సంవత్సరంలో అడుగుపెట్టే టైం మన జీవితంలో ఉందా? కొంతమంది డాక్టర్స్ రిపోర్ట్ బట్టో, లేదా టెన్షన్లు బట్టో, బలహీనత బట్టో నూతన సంవత్సరంలో అడుగు పెడతామని ఆలోచన కూడా ఉండొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీ యందు ఆనందిస్తే, దేవుడు మీ యందు సంతోషిస్తే దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరంలో చేరుస్తాడు. దేవుడు నూతన సంవత్సరంలో న్యూ ఇయర్లోకి దేవుడు మిమ్మల్ని అడుగు పెట్టించడం మాత్రమే కాదు, చేర్చడం మాత్రమే కాదు, దేవుడు అది మీకు ఇస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మీకు అది ఇవ్వడం అంటే అర్థం ఏంటి? దేవుడు నూతన సంవత్సరం మీకు ఇస్తాడు అంటే అర్థం ఏంటంటే మీరు విజయవంతంగా ఉంటారని. హల్లెలూయా. ఒకవేళ ఈ సంవత్సరంలో దేవునికి ఇష్టంగా బ్రతకగా, మనుషుల ఇష్టాలు నెరవేర్చి మనుషుల్ని ఆనందపరచడానికి దేవుని దుఃఖపరుస్తూ బ్రతికేమో. అయితే ఇక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకుని దేవుణ్ణి ఆనందింపచేయడానికి, దేవుడు మన జీవితం ద్వారా ఆనందించేలా మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు మీకు ఆ సంవత్సరాన్ని ఇస్తాడు అని. విజయవంతంగా మీరు ఉంటారని, అన్ని విషయాల్లో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని. హల్లెలూయా. దేవుడు తన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపచేసి తన బాహుబలము చేత మీకు విజయాన్ని ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ దేశాన్ని మీకు ఇస్తారు, లేదా ఆ సంవత్సరాన్ని మీకు ఇస్తారు. అది ఎలాంటిదంట? పాలు తేనెలు ప్రవహించు దేశము అని. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని చేర్చడం మాత్రమే కాదు, దేవుడు మీకు ఆ సంవత్సరాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, మీరు విజయవంతంగా ఉండడం మాత్రమే కాదు, అలాగే దేవుడు మీకు దాంట్లో సమృద్ధిని ఇస్తాడు అని. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించడం అర్థం ఏంటంటే సమృద్ధిని మీరు అనుభవిస్తారని. ఒకవేళ కొంచెం లేమిగుండా, కొంచెం కొరతగుండా మీరు వెళ్తూ ఉండొచ్చు. అది ఎక్కడి నుంచి అయినా దేవుడు మీ యందు ఆనందించాలని మీరు బ్రతికితే, దేవునికి ఇష్టకరంగా మీరు బ్రతికితే దేవుడు మీ అవసరాలనే తీరుస్తాడు అని. హల్లెలూయా. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనకు అన్ని విషయాలు అత్యధిక విజయం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించారని, మన కోసం ప్రాణం పెట్టారని. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా దేవుడు మనకు అన్ని విషయాల్లో విజయం ఇచ్చారని. పాపం పైన, పాప బంధకాలపైన, ఈ లోక విషయాలపైన, శ్రమలపైన, కష్టాలపైన, అనారోగ్యాలపైన దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడని. అలాగే అది మాత్రమే కాదు, దేవుడు క్రీస్తు యేసు మహిమేశ్వరం చెప్పున మన ప్రతి అవసరం తీర్చబడుతుందని. ఏ అవసరం తీర్చబడాలని, ఏ కార్యం నెరవేర్చబడాలని, ఏ ఆశ తీర్చబడాలని మీరు దేవుని దగ్గరికి వస్తున్నారో, దేవుడు మీ యందు ఆనందిస్తే, దేవుడు మీ యందు సంతోషిస్తే దేవుడు ఆ కార్యం మీ పట్ల నెరవేరుస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. అసలు దేవుడు వేటి యందు ఆనందిస్తాడు? దేవుడు మా యందు ఆనందిస్తే నూతన సంవత్సరం ఇస్తారని చెప్తున్నారు, దేవుడు దాంట్లో చేరుస్తాడు, విజయం ఇస్తాడు, సమృద్ధిని దేవుడు మాకు ఇస్తారని చెప్తున్నారు. అసలు దేవుడు వేటి యందు ఆనందిస్తాడు? ఒక మంచి ఉద్యోగం ఉంటే దేవుడు మా యందు ఆనందిస్తాడా? నేను బాగా చదువుకుంటే దేవుడు మా యందు ఆనందిస్తాడా? మంచి కారు ఉంటే దేవుడు మా యందు ఆనందిస్తాడా? ఒక మంచి ఇల్లు ఉంటే దేవుడు మా యందు ఆనందిస్తాడా అని ఆలోచన మీకుంటే బైబిల్ సెలవిస్తున్నమాట. మొదటగా దేవుడు దేంట్లో ఆనందించడంటే దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదంట. హల్లెలూయా. చెడుతనాన్ని చూసి దేవుడు ఆనందించేవాడు కాదంట. ఈ లోకంలో కొంతమంది చెడుతనాన్ని, పాపాన్ని ప్రేమించేవారు, మోసాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని ప్రేమించేవారు, అక్రమాన్ని ప్రేమించేవారు, అన్యాయాన్ని ప్రేమించేవారు. దేవుడు వాటిని చూసి ఆనందించిన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను చూసి ఆనందిస్తాడని. దేవుడు న్యాయం చేసేవాడు, ఆయన న్యాయాన్ని చూసి ఆనందిస్తాడు. దేవుడు అన్యాయంగా దుష్టులను చూసి దేవుడు ఆనందిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్టుడు పొగరెక్కి మాట్లాడతాడని, అంటే దుష్టుడు గర్వంగా ఉంటాడు, గర్విష్ఠుల్లో దేవుడు ఆనందిస్తాడు. దుష్టుడు ఎవరి మాట విండని, తను తీసుకుని నిర్ణయాలు పెట్టి నడుస్తాడు కానీ దేవుని మాట కానీ, దేవుని సేవకుల మాట కానీ, ఒక మంచి మాట ఇప్పుడు కూడా విండని. దేవుడు వాక్యానికి చోటు ఇవ్వలేని వారు దాంట్లో దేవుడు ఆనందిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు దేనిని ఆనందిస్తాడు? దుష్టుడు దుష్టత్వంలో ఉంటే దేవుడు ఆనందిస్తాడు. దుష్టుడు అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, అబద్ధాన్ని ప్రేమిస్తూ, మోసం చేస్తూ,
గర్వంగా పెరుగుతూ అలా ఉన్న దుష్టుడిలో దేవుడు ఆనందించడు. పాపాన్ని ప్రేమించి పాపాన్ని చేస్తున్న దుష్టుడిలో దేవుడు ఆనందించడు. కానీ దుష్టుడు దేవుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, క్రీస్తు ప్రభువారు నా కోసమే ప్రాణం పెట్టారు, నా పాపాల నిమిత్తం ప్రాణం పెట్టారు, ఆయన చేసిన త్యాగం ద్వారా నాకు పరలోక రాజ్యం ఇవ్వబడుతుంది, పాప శిక్ష నుండి తప్పించబడతానని చెప్పి క్షమాపణ కోసం దుష్టుడు దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొందడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా, తన పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవుడు ఆనందిస్తాడు అని. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు దాకా దేవుని వాక్యానికి చోటేవక, దేవుని మాటకు లోపడక, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని నామను అవమానపరిచయం, దేవుని నామను కష్టపరిచయం, దేవుని దుఃఖపరిచయం దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడిని ఎందుకు కూడా ఆనందిస్తాడు ఎప్పుడంటే మీరు దేవుని వైపు తిరిగినప్పుడు, మీరు దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మీ అందు ఆనందిస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, దేవుడు స్థిరపరచబడిన ప్రవక్తల ద్వారా దేవుడు ఆనందిస్తాడు. మీ ప్రవక్తను స్థిరపరచబడిందా? కొంతమంది మందుల్లో కూర్చున్నందుకు దేవుడే గొప్పవాడండి, దేవుడే ఆరాధనకి యోగ్యుడండి, ఆయన తప్ప వేరే దేవుడు లేడండి అంటారు. ఆ బంధం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చెప్పిన మాటకు లోబడిపోయి ఇదంతా ఉత్తుతానండి, అనవసరంగా దేవుని దగ్గరికి వచ్చాను, అనవసరంగా మందిరానికి వచ్చాను, అనవసరంగా ప్రార్థన చేస్తాను, అనవసరంగా దేవునికి ఇచ్చేసాను అని చెప్పి మరో లోకంలో కలిసిపోయే తత్వం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవక్తను స్థిరపరచబడాలి. ఎలా స్థిరపరచబడాలి? నీతియుక్తంగా, నీతి ప్రవక్తను బట్టి దేవుడు ఆనందిస్తాడని, న్యాయమైన ప్రవక్తను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడని. నీ ప్రవక్తన సత్ప్రవక్తనే ఉండాలని. రూతు గారి ప్రవక్తన ఎలా ఉందంట? సత్ప్రవక్తనే ఉందని. హల్లెలూయా. ఆమె సత్ప్రవక్తన చేసింది కాబట్టి దేవుడు ఆమెని ఎంతో ఆశ్రయించాడని. మన ప్రవక్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన త్రోవలు సరళం చేస్తారని. దేవుడు మీ కొరకు నూతన ద్వారాలు తెరవాలని మీరు ఆశిస్తున్నట్టయితే మీ ప్రవక్తన అంతటి యందు కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకోండి. దేవుడు ఇష్ట ప్రకారం జీవించడానికి అడుగులు వేయండి, తనకి సమ్మతించండి, దేవుని మిమ్మల్ని సమర్పించుకోండి. దేవుడు మీ కొరకు నూతన ద్వారాలు తెరుస్తాడు అని. హల్లెలూయా. ఆయన తెరిచిన ద్వారాలు ఏ ఒక్కరూ కూడా మూయలేరు అని. హల్లెలూయా. ఆయన మూసిన ద్వారాలు ఎవరో తెరవలేరు, ఆయన తెరిస్తే ఏ ఒక్కరూ కూడా దాన్ని మూయలేరు. అలాంటి ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మనం మన ప్రవక్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుడు మన ప్రవక్తను చూస్తాడు. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో కూడా దేవుడు చూస్తాడంట. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవక్తని వెనకాల ఉద్దేశం ఏంటో కూడా దేవుడు చూస్తాడని. ఆయన మనుషులు పైరూపం మాత్రమే కాదు, ఆయన మనుషులు హృదయం లక్ష్య పెట్టుకోవడం. దేవుడు నీ ప్రవక్తను చూస్తాడు. నీ ప్రవక్తను చూసిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని, నిన్ను ఓదారుస్తాడని, ఆదరిస్తాడని, నిన్ను నడిపిస్తాడని, నేను ఆశీర్దిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రవక్తన స్థిరపరచబడిందై, నీతిదై, సత్ప్రవక్తనై దేవునికి ఆనందకరంగా ఉండాలి అని. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు చూసి ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను దేవుడు సాక్ష్యం పలవడం కన్నా గొప్ప సాక్ష్యం ఏముంది? దేవుడిని యందు ఆనందిస్తే దేవుడు నీకు నూతన సంవత్సరం ఇస్తాడు, దాంట్లో నీకు చేరుస్తాడు. దేవుడు దాంట్లో విజయాన్ని దేవునికి ఇస్తాడు, సమృద్ధిని, తృప్తిని దేవునికి ఇస్తాడు అని. హల్లెలూయా. రెండోదిగా యథార్థవంతులు ప్రార్థన దేవునికి ఆనందకరమని. అంటే ఎవరైతే యథార్థంగా బ్రతుకుతున్నారో, యథార్థానికి వ్యతిరేకం ఏంటంటే వేషధారతనం. కొంతమంది విశ్వాసం చెప్పుకుంటారు కానీ వారిలో విశ్వాసం ఉండదు. క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ క్రీస్తుని వెంబడించరు. కొంతమంది దేవుని సంఘం అని చెప్తారు కానీ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం వేషధారులుగా బ్రతకూడదు, దేవునికి తగినట్టుగా మనం జీవించాలి. వేషధారులను దేవుడు ఉమ్మివేస్తాడని, యథార్థంగా జీవించేవారిని దేవుడు చేర్చుకుంటాడని, వారికి ఘనతని, పేరును ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులు చేసే ప్రార్థనని దేవుడు ఆనందిస్తున్నాడు. యథార్థవంతులకి దేవుడు ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానడు అంటే అర్థం ఏంటి? ఉండలేడని. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారు, నటించకుండా దేవుని యథార్థంగా ప్రవర్తిస్తున్నారు అంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి తన పాపాన్ని విడిచిపెట్టి దేవునికి వారికి వ్యతిరేకమైనది ఏది లేకుండా దేవుని దగ్గర అప్రైట్గా జీవిస్తున్నారు. దేవుడు వారి హృదయాన్ని పరీక్షించినప్పుడు, చూసినప్పుడు ఇంకా దేవునికి వ్యతిరేకమైనది వారిలో ఏమీ లేదు అన్నట్టు ఎవరైతే జీవిస్తున్నారో దేవుడు వారి ప్రార్థన యందు ఆనందిస్తున్నాడు అని. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు దాకా దేవుడు ఒక మాట చెప్తుంటే దాన్ని త్రోసివేసాం, సరి చేసుకుంటే మీరు యథార్థవంతులుగా తీర్చబడతారు. యథార్థవంతులు యందు దేవుడు ఆనందిస్తున్నాడు అని. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారు యందు దేవుడు ఆనందిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనిపెట్టుకుంటారు దేవుని యందు. ఎవరి కోసం కనిపెట్టుకుంటున్నాం? మనుషుల కోసం మన ఎదురుచూపులు మన జీవితాన్ని డిసప్పాయింట్మెంట్లో తీసుకెళ్తాయని. మన ఎదురు చూసేది దేవుని కోసమే ఉండాలి. దేవుడు లేవనెత్తాడని, దేవుడు సహాయం చేస్తాడని, స్వస్థపరుస్తాడని, ఆ కార్యం నెరవేరుస్తాడని, మన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని దేవుని మీద కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నవారు సిగ్గునొందరు, అవమానం నొందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్నారో, దేవుని కార్యాల కోసం కనిపెట్టుకుంటున్నారో, దేవుని కోసం ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో దేవుడు వారి యందు ఆనందిస్తున్నాడు అని. హల్లెలూయా. స్థిరపరచబడిన ప్రవక్తలను దేవుడు ఆనందిస్తున్నాడు, యథార్థవంతులను దేవుడు ఆనందిస్తున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిని దేవుడు ఆనందిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మీ యందు ఆనందిస్తున్నట్టయితే దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరం చేరుస్తాడు, అది మీకు ఇస్తాడు. దేవుడు దాంట్లో సమృద్ధిని మీకు ఇస్తాడు అని. హల్లెలూయా. కనాను దేశానికి ఒక పేరేంటో తెలుసా? దేవుని కనుదృష్టి ఉండే చోటని. మీరు ఎప్పుడైతే దేవునికి ఆనందకరంగా బ్రతుకుతారో దేవుడు మిమ్మల్ని ఆ సంవత్సరంలో చేస్తూ మాత్రమే కాదు, దేవుని కనుదృష్టి, దేవుని తోడు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు.
విడవబడిన దాని నీకు మీదట నువ్వు పిలవబడవు. ఎందుకంటే దేవుని యందు ఆనందిస్తున్నాడు కాబట్టి. దేవుని యందు ఆనందిస్తే నిన్ను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడు కూడా నీ సమీపంగానే ఉంటాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, యథార్థంగా జీవించండి, ఆయన కృప కొరకు కనిపెట్టుకోండి, చెడుతనాన్ని విసర్జించండి, ప్రవక్తను ఎంతటి ఉందో దేవుని అధికారాన్ని ఒప్పుకోండి. దేవుడు మీ చేతుల్లో గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసే ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు వేసే. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరాలు తీర్చండి, కష్టాల నుండి నష్టాలను విడిపించండి. నూతన సంవత్సరానికి ప్రభు సిద్ధపాటు పడుతుండగా ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయాన్ని అనుగ్రహించండి ప్రభు. మీరు ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చారు కదా ప్రభు, నూతన సంవత్సరం మీరు చేరుస్తాను, అది మీకు ఇస్తాను, సమృద్ధిని మీరు అనుభవిస్తారు, నాకు అనుదృష్టి మీకు ఉంటుందని సెలవిచ్చింది దేవా ప్రభు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రియులందరి పట్ల ప్రభావ నెరవేర్చమని దేవా బ్రతిమాలుకుంటున్నాను ఏసయ్య. మీకు వేలాది వందనాలు ఏసయ్య. నూతన సంవత్సరం వరకు నూతన కార్యాలు చేయమని ప్రభావ, నూతన ద్వారాలు తెరవమని దేవా బ్రతిమాలుకుంటున్నాను ఏసయ్య. అప్పుల బాధలతో బాధపడుతున్న వారిని ప్రభావ లేవనెత్తండి అయ్యా ప్రభావ. వారు చేసే పనులు ఆస్వాదించండి, కృప చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభావ, బలహీనతలో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, మీ బలంతో వారిని తృప్తిపరచుకున్న దేవా బ్రతిమాలుకుంటున్నాం ఏసయ్య ప్రభావ. సమృద్ధిని అందరికీ దయచేయండి, కృప అనుగ్రహించుకున్న దేవా ప్రభావ. ఈ రోజు అంతట్లో మీ సహాయాన్ని తోడిని వారికి అనుగ్రహించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.